2 విశాఖలో కోడికత్తి డ్రామా ఆడారు. కోడికత్తితో దాడి చేసిన వారితో నేను మాట్లాడానని ప్రచారం సాగించాలి. ఇది ఒక మిస్టరీగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగినప్పుడు కూడా మీరే ముఖ్యమంత్రి. మరి అదే జనుపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి వ్యక్తిని మీ పార్టీలోకి ఎందుకు జాయిన్ చేశారు? సమాధానం చెప్పండి. ఎన్నికలప్పుడు గులకరాయి డ్రామా ఆడారు. విజయవాడలో అమాయకుడిని హింస పెట్టారు. మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. డ్రామా అంటే ముఖ్యమంత్రి గారి మీద అటాక్ జరిగితే మీకు డ్రామా చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి. 10 పాయింట్లు రాసుకొచ్చినాడిని రాసిచ్చినాడికి ఇద్దరికి బుద్ధి లేదు. చదివిన వాళ్ళకి ఎందుకంటే మీరే కదా ఇప్పుడు చదువుతుంది ముఖ్యమంత్రి హోదాన. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే అది నా వల్లే ప్రచారం చేశారు. పోలవరం నాశనం అయిందంటే అది నీ వల్లే. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది మీ వల్లే. పోలవరానికి సంబంధించి ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. ఇది బేసిక్. అది తెలియకుండా ఎగువ కాపర్ డ్యాంలో 2 బొక్కలెట్టి దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల పైనుంచి వరదొచ్చి తన్ని వెనక బ్యాక్ వాటర్ తన్ని దిగువ కాపర్ డ్యామ్ లేకపోవడం వల్ల నాశనం చేసింది మీ వల్లే. వైసీపీకి వాలంటీర్లు ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే వారు లేకుండా పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఆ సాగుతో పింఛన్లు లేకుండా చెప్పి 15 మంది వృద్ధులు చావు కారణమయ్యారు. కారణమైంది మీరే కదా, దుర్మార్గులు. మనుషులు బతుకుంటే మీరు ఓర్చుకోలేరు. మీరు పసుపు పతి. నేను ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో పనులు బాగా చెబుతున్నారు. ఏ ప్రాంతంలో భూతం, మీ ప్రాంతంలో భూతం ఉందని చెబుతుంటే వారు ఆ దాన్ని పాతాళంలో బిగించామని చెబుతున్నా కానీ అది మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అవునన్నా కాదన్నా మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఈ రకాలు ఎన్ని రకాలు ఈసారి ఎన్ని ఈవీఎంలు ఈ రకాలు ఎన్ని రకాలు మేనేజ్ చేద్దామని ఈసారి కుదరదు. సో అందుకని మీకు తెలిసిపోయింది. అందుకని ఇట్లా మాట్లాడుతున్నారు.